ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయ కాలమున నాతోను మాతోను నీ వాక్యము చేత మాట్లాడమని, నీ వాక్యము నాయన మా హృదయములో భద్రపరుచుకొని నెమరు వేసుకుండే కృపను అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 44 నుండి 46వ వచనం వరకు చదువుకున్నాం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. మనము చదివిన వాక్య భాగములో దావీదు గొల్యాతు మధ్యలో జరిగిన యుద్ధమును చూడగలము. అప్పటికే అనేక దినములుగా ఇశ్రాయేలీలను కలవర పెడుతున్న గొల్యాతును ఎదుర్కొనేదానికి దావీదు వెళ్ళినప్పుడు సౌలు తన కవచము ధరించుకోమన్నప్పుడు అది ధరించుకుంటే అతనికి అది సరిపోలేదు. అనగా నేను వాడలేను, ఈ కవచము నాకు అవసరము లేదు అని పక్కన పెట్టినాడు. తాను యుద్ధమునకు వెళ్ళినప్పుడు తన చేతిలో ఒక ఒడిసెలను కర్రను 5 రాళ్లను తీసుకొని బయలుదేరాడు. మనం అనుకుంటున్నాము దావీదు ఆ రాయిని విసిరి గొల్యాతును హతమార్చినాడు. దావీదు గొల్యాతును హతమార్చేదానికి అతని యొక్క విశ్వాసమే కారణమని మనం గ్రహించుకోవాలి. గొప్ప యుద్ధ వీరుడు. తన గొల్యాతును గురించి ఏమిటో చెప్పబడుతుంది? ఛాంపియన్ ఆఫ్ ఫిలిస్టైన్స్ అని చెప్పబడుతుంది. అనగా వారిలో ఒక గొప్ప యోధుడు, అనేకమైన యుద్ధములకు ముందుండి జయమునకు కారణముగా ఉన్న ఒక వ్యక్తిగా లిఖించబడుచున్నది. అయితే అలాంటి వ్యక్తిని ఎదుర్కొనేదానికి చిన్నవాడిగా ఇప్పుడే అతని గురించి ఫిలిష్తీయుడైన గొలియాతు చెప్పుచున్న మాట మనము చూసినట్లయితే 42వ వచనం 43వ వచనం చూసినట్లయితే అతని గురించి చూడగలం. ఇంకా చిన్న పిల్లవాడి లాగానే ఉన్నాడు. ఇప్పుడే మీసాలు వచ్చిన వాడిలాగా ఉన్నాడు. ఇతను నా దగ్గరికి రావటం ఏంటి? చేతిలో ఒక గొడసలను పట్టుకోండి, కర్రను పట్టుకోండి, నేను ఎలా కనపొస్తానని తనలో ఒక ప్రశ్నను కలిగి ఉండటం చూడగలము. అలాంటి వ్యక్తిని ఎదుర్కొనేదానికి దావీదు వెళ్ళుచున్నప్పుడు అతని చేతిలో ఉన్న ఒడిసెల పైన లేక అందులో ఉన్న రాయి పైన అతడు నమ్మకం ఉంచలేదు. అది విసిరినప్పుడు నా ప్రభువు నాకు సహాయము చేస్తాడు. నా ప్రభువు సింహాన్ని చీల్చేదానికి, ఎలుగుబంటును చీల్చేదానికి నాకు సహాయము చేసినవాడు. అడవి మృగాల్లో నుండి నా యొక్క గొర్రెలను రక్షించుకునేదానికి నాకు సహాయము చేసిన ప్రభువు నాతో ఉన్నాడు గనుక సున్నతి లేని ఫిలిష్తీని నేను జయిస్తాను అన్న విశ్వాసమును కలిగి వెళ్ళటం మనం చూడగలము. అదే కార్యమును 45వ వచనములో చాలా తేటగా దావీదు చెప్పటం చూడగలము. నీవు కత్తియు డాలును ఈటను పట్టుకొని నా యొద్దకు వస్తున్నావు. అయితే నేను జీవము కలిగిన దేవుని పేరట నీ మీదికి యుద్ధమునకు వస్తున్నాను అన్న మాటను చెప్పటం చూడగలము. ఈ ఉదయ కాలమున ఈ విశ్వాసమును, ఇలాంటి ఒక నమ్మకమును కలిగిన వారిగా నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు.
నీ ఎదుట ఎలాంటి శత్రువు ఉన్నప్పటికీ సరే, నిన్ను కృంగదీసేదానికి ఎలాంటి బలార్జుడు వంటి శోధనని ముందున్నను సరే, నీ చుట్టూన్న వారు నేను కలవరపరచునను సరే, అతన్ని ఎదుర్కోవాలంటే ఇలాగ సిద్ధపడి నేను సిద్ధపరచేదానికి ప్రయత్నించను సరే, నీవు దేవుని ఎదుట కలిగి ఉన్న విశ్వాసము, దేవుని యందు కలిగి ఉన్న నమ్మికను విడిచిపెట్టకుండా ఆయన యొక్క సహాయము నాకు తోడుగా ఉన్నదని ముందుకు వెళ్ళినట్లయితే, నిజముగా ప్రభు తన కృపను అనుగ్రహించి నిన్ను విడిపించి నిన్ను రక్షించేదానికి, నీ శత్రువు పైన నీకు జయమును ఇచ్చేదానికి వేచి ఉన్నాడు. ఈ ఉదయకాలమున అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇక ఎలాగైతే దావీదు విశ్వసించినాడో, తాను వేసుకున్న యుద్ధ కవచములో అతనికి రక్షణ ఉన్నదని నమ్మకం లేదు. తన చేతిలో కత్తి ఉంటే జయిస్తాను అనుకోనలేదు. తన చేతిలో ఈట ఉంటే యుద్ధాన్ని జయిస్తాను అనుకోనలేదు. దేవుని నామము పేరట నీ యొద్దకు వస్తున్నానని దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. ఆయన మీద నమ్మిక కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసమే ఆ రాయిని విసిరినప్పుడు సరిగా ఎక్కడైతే తగలాలనో అక్కడ తగిలినది. అతనికి సొంతముగా యుద్ధమున వెళ్ళినప్పుడు కత్తి లేదు, కానీ ఏ కత్తి తీసుకొని అనేకులను హతమార్చినాడో, లేక అనేకులకు ఆటంకముగా ఉన్నాడో గొల్లియాతు, ఆ కత్తి తీసుకొని అతని శిరస్సును శరీరం నుండి వేరు చేసినాడు. నీవు కూడా శత్రువుని ఇలాగనే జయించగలవు. నిన్ను కలవరపరిచే వారిని ఇలాగనే జయించగలవు. ఏ ఆయుధము చేత శత్రువు నిన్ను కలవరపరుస్తున్నాడో ఆ ఆయుధము చేతనే శత్రువును జయించేదానికి ప్రభు నీకు శక్తిని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీకు జయం ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. ఆయన వైపు చూస్తావా? ఆయన యందు విశ్వసిస్తావా? ఆయనను నమ్మిన జీవితము ధన్యకరమైనది. దావీదు ఆయన యందు కలిగిన నమ్మకము, ఆయన యందు కలిగిన విశ్వాసమే ఆయన యొక్క విజయానికి కారణముగా ఉన్నది. నీ విజయము నీ యొక్క విశ్వాసములో ఉన్నది అని గ్రహించుకొని ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ యొక్క కృప చేత, నీ యొక్క ఆత్మ చేతనే సమస్తము సాధ్యమని ఎరిగి నీ వైపు చూసే కృపను అనుగ్రహించమని, దావీదులాగానైనా విశ్వాసమును కలిగిన ఆయన యుద్ధమునకు వెళ్ళేదానికి, మేము ఎదుర్కొంటున్న శోధనలను జయించేదానికి మాకు శక్తినిచ్చే ప్రభువు మాతో ఉన్నాడని విశ్వసిస్తూ మా ముందున్న శోధనను జయించేదానికి, ముందుకు వెళ్ళేదానికి సహాయం చేయను. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.